అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. రైట్ నౌ మన స్టూడియోలో సల్మాన్ సార్ ఉన్నారనమాట. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్ ని ఇన్వైట్ చేసి ఈ క్వశ్చన్స్ అన్నిటి మీద ఒక క్లారిటీ తీసుకుందాం. సో సార్ ని ఇన్వైట్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. సార్ ఎలా ఉన్నారు సార్? నమస్తే అమ్మా, దేవుని దయలు బాగున్నాను. ఓకే. సో చాలా మందికి డౌట్ ఏమొస్తుంది అని అంటే, డబ్బుని మళ్ళీ ఆ డబ్బే పెంచుకోవడం ఎలా? ఇప్పుడు ₹1 పెడితే ఆ ₹1 ₹100గా తనకు తాను ఎలా పెంచుకుంటుంది అన్న డౌట్ చాలా మందికి వస్తుంది సార్. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బు డబల్ అవుతుందా, లేదు అని అంటే వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిదా, మార్కెట్ ఎలా ఉంది అన్నట్లు అడుగుతున్నారు సార్. చూడమ్మా, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే మన ఇండియాలో 1 గోల్డ్, 2 రియల్ ఎస్టేట్, 3 ఈక్విటీస్, 4 బాండ్స్. ఓకే. ఈ 4 గుడ్ ఇన్వెస్ట్మెంట్స్. గోల్డ్ మీకు తెలిసిన విషయమే. అవును సార్. వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్. గోల్డ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్యాపిటల్ అప్రిసియేట్ అవుతుంది, ఓకే, కానీ నెల నెల రెంట్ రాదు. మీకు డబ్బు అవసరం అయినప్పుడు అయితే అమ్మాలి, లేదంటే మార్టిగేజ్ చేయాలి. క్యాపిటల్ అప్రిసియేట్ అవుతుంది, కానీ ఒక ధైర్యం ఉంటుంది గోల్డ్ ఉంటే. రియల్ ఎస్టేట్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అది కమర్షియల్ కాంప్లెక్స్, మీరు ఒక రెంట్ వచ్చే కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకున్నారనుకోండి, ఎవ్రీ మంత్ మీ జేబులోకి క్యాష్ ఫ్లో. అసెట్స్ అంటే మీకు డబ్బు తెచ్చిపెట్టేది అసెట్స్, మీ దగ్గర నుంచి వెళ్ళిపోయేది లయబిలిటీస్. ఓకేనమ్మా. ఓకే. సో రియల్ ఎస్టేట్ అది రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అయినా గుడ్. కాకపోతే కామన్ మ్యాన్, మధ్యతరగతి ప్రజలకి రియల్ ఎస్టేట్లో వెంటనే కొనాలంటే అంత ఈజీ కాదు. ఓకే. అంటే హౌస్లు లోన్స్ ద్వారా తీసుకోవచ్చు, కానీ బట్ అట్లీస్ట్ మీకు డౌన్ పేమెంట్ ఉండాలి 20%, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉండాలి, ఇంటీరియర్కి ఉండాలి. ఇవన్నీ లేకుండా తీసుకుంటే ఏమైందంటే అప్పులోకి వెళ్ళిపోతారు. డౌన్ పేమెంట్కి మీరు పర్సనల్ లోన్ తీసుకొని, లేదా గోల్డ్ లోన్ తీసుకొని, ఇంటీరియర్కి మళ్ళీ క్రెడిట్ కార్డ్స్ వాడి, లేదంటే పర్సనల్ లోన్స్ తీసుకొని, రిజిస్ట్రేషన్స్కి మళ్ళీ ఎక్కడ దగ్గర అప్పు తీసుకుంటే బ్యాంక్ వాళ్ళు 80 to 85% ఇది ఇస్తారు, లోన్ ఇస్తారు. హౌసింగ్ లోన్ మీ సిబిల్ చూసి, మీ యొక్క అవును సార్ మీరు కట్టే సామర్థ్యం చూసి. కానీ డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఇంటీరియర్ ఇవి లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో రియల్ ఎస్టేట్ గుడ్ ఇన్వెస్ట్మెంట్, అందులో డౌటే లేదు. ఓకే. బాండ్స్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్ అమ్మా. ఓకే. బాండ్స్ కొనుక్కోవడం. బాండ్స్ కొనుక్కోవడం అంటే మనకి బాండ్స్ లో రకరకాల బాండ్స్ ఉంటాయి. గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. ఓకే. గవర్నమెంట్ బాండ్స్ ఏంటంటే సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ తక్కువ వస్తుంది. సేఫ్టీ ఎక్కువ ఉన్న దగ్గర రిటర్న్ తక్కువ వస్తుంది. ఓకే. కార్పొరేట్ బాండ్స్ అని ఉంటాయి, అంటే ఎంఎన్సి కంపెనీలు, లేదంటే మన ఇండియన్ కార్పొరేట్ కంపెనీస్. AAA రేటింగ్. AAA రేటింగ్ అంటే డిఫాల్ట్ అయ్యే అవకాశాలు తక్కువ. బ్యాంక్ ఎఫ్డి కంటే బాండ్స్లో ఎక్కువ వస్తాయి. ఓకే. సో రియల్ ఎస్టేట్లో మీరు సపోజ్ ఇల్లులు, కమర్షియల్ కాంప్లెక్స్ కొనలేని వాళ్ళ కోసం కొత్తగా రీట్స్ అండ్ ఇన్విట్స్ అని వచ్చాయి. ఓకే. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇన్విట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్, అంటే సెబీ అండర్లో వచ్చాయి. చిన్న మొత్తంతో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏమిటి లాభం అంటే ఈక్విటీస్ ఉన్నంత రిస్క్ ఉండదు, కానీ మీకు ఎఫ్డీల కంటే ఎక్కువ రిటర్న్ వస్తుంది. సో ఇది ఇది కాకుండా మనం ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఏమిటంటే ఈక్విటీస్. ఈక్విటీస్ అంటే ఏమిటి? కంపెనీస్ ఓనర్షిప్. ఓకే. ఓకేనమ్మా. ఈక్విటీస్ ఆర్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ లో డబ్బు మల్టిపుల్ అవుతుంది ఈక్విటీస్ లో. ఓకే. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఈక్విటీస్ ఆర్ వెరీ రిస్కీ. కొన్ని కంపెనీస్ జీరో కూడా అయిపోతాయి, కొన్ని కంపెనీస్ నష్టాలు వస్తాయి. ఓకే. ఈక్విటీస్ లో పెట్టేటప్పుడు మీరు చాలా తరవుగా బాగా స్టడీ చేయాలి కంపెనీస్ని. అంటే మధ్యతరగతి ప్రజలు, కామన్ మ్యాన్కి అంత ఈజీ కాదు. ఏ కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేస్తే, ఏ కంపెనీస్లో పెడితే మన డబ్బు బాగా మల్టిప్లై అవుతుంది, అంత ఈజీ కాదు. సో ఇక్కడ 2 రకాల మన కామన్ మ్యాన్ ధనవంతుడు అంటే 2 రకాల మార్గాలు ఉన్నాయమ్మా. ఓకే. ఏ కంపెనీస్లో మీరు పెట్టాలి, ఏ కంపెనీస్ మల్టిప్లై అవుతున్నాయని తీసుకోవటం అంత ఈజీ కాదు. సో డైరెక్ట్ స్టాక్స్కి వెళ్తే హై రిస్క్ హై రిటర్న్ వస్తుంది, అందులో డౌట్ లేదు. మీరు కొన్న స్టాకు సపోజ్ బాగా పెర్ఫామ్ చేస్తే మీరు ఒక 10 ఏళ్లలోనే కోటేశ్వరుడు అయ్యే అవకాశం ఉంది. ఓకే. అంటే మీరు లక్షల్లో పెట్టి కూడా కోట్లు సంపాదించవచ్చు. మీ స్టాకు ఇయర్ ఆన్ ఇయర్ బాగా గ్రోత్
బాగా ఉండి ఉమ్, ప్రాఫిట్స్ బాగా ఉంటే 10-15 ఏళ్ళలోనే కోట్లు సంపాదించవచ్చు. ఓకే. కాకపోతే అంత ఈజీ కదా. అందుకని ప్రజలకి మనం ఏం చెప్తామంటే హై రిటర్న్స్ కాకపోయినా మోడరేట్ రిటర్న్స్ ఉమ్, కానీ కన్సిస్టెన్సీ వస్తే, ఉమ్, అంటే మోడరేట్ రిటర్న్స్ అంటే ఎంత, సపోజ్ మనకి ఎఫ్డీలో 6-7% వస్తుంది అనుకోండి, ఉమ్, ఉమ్, ఒక 12-13% కంఫర్టబుల్గా వస్తుంది అనుకుంటే 12-13%తో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే వెపన్ ఈక్విటీస్లో ఉంటుంది. ఫైన్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏమిటంటే రిటర్న్ మీద రిటర్న్ లెక్కించడం అలా లెక్కిస్తారు. ఉమ్, ఉమ్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల కన్సిస్టెన్సీ వలన ధనవంతులు అవ్వచ్చు. ఉమ్, ఓకేనమ్మా. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్ డబ్బును సంపాదించాలంటే ఏం చేయాలంటే, ఉమ్, చేయకూడనివి ఏమిటంటే స్పెక్యులేషన్ వైపు వెళ్ళకూడదు. ఉమ్, చేయకూడని పనులు Hmm. అంటే స్పెక్యులేషన్ అంటే ఏంటి, సపోజ్ బెట్టింగ్ యాప్స్ ఆడారు అనుకోండి, స్పెక్యులేషన్ అది. ఓకే. గ్యారంటీకి మీకు డబ్బు వస్తుంది అందులో, లేదు సార్. మొత్తం పోయే అవకాశం కూడా ఉంది. అవును, అవును. అలాంటివి వద్దు. Hmm. రమ్మీలు వద్దు, హార్స్ రైడింగ్, గుర్ర పందాలు అలాంటివి వద్దు, ఉమ్, 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 క్రిప్టోలు వద్దు. క్రిప్టోలు ఎందుకు వద్దంటే మన దేశంలో ఏ యాప్ కరెక్ట్, ఎవరు కరెక్ట్ కాయిన్ అన్నది మన దేశమే గుర్తించలేకపోతుంది. క్రిప్టో మీద. క్రిప్టోలు ఫారిన్ లో కొంతవరకు రెగ్యులేటెడ్, మన దేశంలో రెగ్యులేటెడ్ కాదు. మన సెంట్రల్ గవర్నమెంటే వద్దంటుంది. ఓకే. అంటే అవన్నీ హేతుబద్ధత లేనివి పాంజీ స్కీమ్స్. ఉమ్, 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 ఇప్పుడు మీరు ₹1,00,000 పెట్టారు అనుకోండి, 60% ఇస్తా అంటాడు. అంటే నెలకు 5,000 ఇస్తా వడ్డీ అంటాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు, మీ డబ్బుల్లో నుంచి ఇస్తాడు. ఉమ్, కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తాడు, మొత్తం జమ అయిన తర్వాత మీ నమ్మకం చూరగొన్న తర్వాత ఎక్కువ మంది కోట్లు పెట్టిన తర్వాత ఒక 5 డే ఎత్తేస్తాడు. పాంజీ స్కీమ్స్ వద్దు. తర్వాత ప్రీ లాంచ్ ఆఫర్స్, రియల్ ఎస్టేట్లో అప్రూవల్స్ లేకుండా ప్రీ లాంచ్ అనే ఆఫర్స్ పెడుతూ ఉంటారు సార్. అవును. తక్కువ రేటుకు వస్తుందని ఆశతో సామాన్యమైన ప్రజలు, ఉమ్, మామూలుగా అప్రూవల్స్ ఉంటేనేమో ఒక రేటు ఉంటుంది, అప్రూవల్స్ లేకపోతే ఒక రేటు ఉంటుంది, తక్కువకి వస్తుందని ఆశతో ఇరుక్కుంటారు. ఇట్లాంటివి వద్దు. రెగ్యులేటెడ్ ఉండాలి. ప్రతి ఉమ్, రెగ్యులేటెడ్ అంటే ఒక అజమాయిషి ఉండాలి, ఒక గవర్నమెంట్ బాడీ అండర్లో ఉండాలి. ఓకే. అవి మీరు ఎఫ్డీలు రెగ్యులేటెడే, కానీ ఎఫ్డీలు ఏంటంటే సేవింగ్స్ వద్దని చెప్తున్నాం మనం. ఉమ్, తక్కువ ఉమ్. లాంగ్ టర్మ్ ఉండే యూత్కి, లాంగ్ టర్మ్ మీలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి అమ్మా, ఉమ్, డబ్బులు పనిలో పెట్టాలి. డబ్బులు పనిలో ఎలా పెట్టాలంటే ఈక్విటీస్ అంటే Okay. కంపెనీల ఓనర్షిప్. ఓకే. ఎందుకు మీకు ఇక్కడ ధనం సమకూరుతుందంటే, సపోజ్ మీ ఇంటి పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, మీకు ఆనందమా? లేదులేండి సార్. ఆనందమా? నేను ఎప్పుడు కొనుక్కుంటాను అని ఒకటి వస్తుంది. అది ఉంటుంది కదా. మీకు ఎప్పుడు ఆనందం ఉంటుందంటే, ఉమ్, చెప్తాను నేను ఫైనల్గా. మీ ఇంటి పక్కన వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే మీకు ఆనందం వేస్తుంది. ఓకే. మీ ఇంటి పక్కన వాళ్ళు సపోజ్ ఒక బైక్ కొనుక్కున్నారు అనుకోండి, మీకు ఆనందం వేస్తుంది. ఉమ్, మీ ఇంటి పక్కన వాళ్ళు కారు కొనుక్కున్నారు అనుకోండి, మీకు ఆనందం వేస్తుంది. ఉమ్. ఎప్పుడు వేస్తుంది అంటే మీరు ఆ కంపెనీస్లో ఓనర్ అయితే. అవును సార్. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఏ బ్యాంకులో అయితే లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ ఓనర్ అయ్యారు అనుకోండి మీరు, ఓకే. అతను ₹1,00,00,000 తీసుకుంటే కోటి కడతాడు. ఆ ఎక్స్ట్రా ₹1,00,00,000 షేర్ హోల్డర్స్ వెళ్తుంది. ఓకే. అంటే నేను ఏమంటున్నానంటే, ఉమ్, ఎకానమీలో ఓనర్షిప్ తీసుకుంటే మీరు, ఓకే. మీ చుట్టుపక్కల వాళ్ళందరూ బ్లెస్ అవుతుంటే మీరు ఆనందిస్తారు, దేశం బ్లెస్ అవుతుంటే మీరు ఆనందిస్తారు, ఎకానమీ ముందుకెళ్తుంటే మీరు ఆనందిస్తారు. ఉమ్, ఉమ్. మీ ఇంటి పక్కన వాళ్ళు కారు కొనుక్కుంటే మీరు ఆనందిస్తారు, ఆ కార్ కంపెనీలో ఓనర్ అయితే. ఓకే. సో మనం ఏమంటున్నామంటే, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మనకు తెలిసిన విషయం అందరికీ. ఉమ్, ఉమ్. గోల్డ్, రియల్ ఎస్టేట్, ఇన్విట్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే లీగలైజ్డ్గా రెగ్యులేషన్లో ఉన్నవి, సెబీ అండర్లో ఉన్నవి, ఇట్లాంటివి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డబ్బును సమకూరుస్తుంది. మీరు ఇంట్లో నిద్రపోతారు, కానీ మీరు ఓనర్షిప్ తీసుకోవటం వల్ల ఎకానమీలో ఓకే. మీ డబ్బు పనిచేస్తుంది. ఓకే. షార్ట్ పీరియడ్లో రిజల్ట్ కనపడదు, ఉమ్, లాంగ్ టర్మ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు మీరు. ఉమ్, ఉమ్, ఉమ్. గుడ్. సో మనం ఏమన్నామంటే, ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ మైండ్ సెట్ నుంచి రిస్క్ తీసుకొని, ఇన్వెస్ట్మెంట్ ఏమిటంటే లాంగ్ టర్మ్ ఉండాలి, ఉమ్, రిస్క్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే మీ ప్రెజర్స్ ఉండదు, కానీ మీ డబ్బు పనిచేస్తుంది. ఉమ్. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తే వచ్చే డబ్బు యాక్టివ్ ఇన్కమ్, కానీ ఓకే. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఇంట్లో నిద్రపోతారు, డబ్బును సమకూరుస్తుంది. ఫైన్. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు. ఓకే. ఓకే. అప్పుడు ఒక 10 to 15 years, 20 years అల్టిమేట్. అంటే మెచ్యూరిటీ ఉండకూడదు, పర్పెచువల్ మీ డబ్బు ఎప్పటికి పనిచేస్తూ ఉండాలి. ప్రజలకి అందుకే మనం ఏం చెప్తుంటే, సింగిల్ కంపెనీస్, 1-2 కంపెనీస్ అవాయిడ్ చేసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అంటే ఎకానమీలో, భారతదేశ ఆర్థిక ఎకానమీలో ఓనర్షిప్ తీసుకుంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టే కంపెనీస్, గవర్నమెంట్ క్యాపెక్స్, ప్రైవేట్ క్యాపెక్స్, పెద్ద హాస్పిటల్స్, స్టీల్ కంపెనీ, చిప్ కంపెనీస్,
ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్, ఉమ్, అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే మీరు ఇంట్లో పడుకున్న డబ్బు మల్టిప్లై అవుతుంది. ఉమ్. లాంగ్ పీరియడ్లో, షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది. ఫైన్. అది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనమాట. ఎమ్మటే నాకు తెలిసి ఇప్పటికి ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోతూ ఉంటారు. సో గైస్, ఇది ఈ రోజు వీడియో. ఒకవేళ మీరు సల్మాన్ సార్ తో మాట్లాడాలంటే సార్ కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ మొత్తం నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. సో దిస్ ఈస్ వాసవి ఆచార్య. మళ్ళీ రేపు ఇంకొక గెస్ట్ నేను మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు సీ యు దెన్.